హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం స్పర్మ్ మార్ఫాలజీ అంటే ఏంటి, అది మనకి ప్రెగ్నెన్సీ రావడానికి నార్మల్ ఎంత ఉండాలి, సో అది అబ్నార్మల్ ఉంటే మన సంతానలేమి సమస్యకి ఎంతవరకు ప్రాబ్లం అవుతుంది, సో ఇంకా వేరే ట్రీట్మెంట్లు ఏమన్నా తీసుకోవాలా, ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం స్పర్మ్ని చూసుకున్నట్టయితే మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయాలు మనకి ఏంటి అంటే స్పర్మ్ కౌంట్ ఎట్లా ఉంది, కౌంట్ బాగుందా లేదా. సో కౌంట్ అనేది కనీసం మనకి 16 మిలియన్స్ అన్నా ఉండాలి ఒక ఎంఎల్ తీసుకుంటే. ఆ తర్వాత మొటిలిటీ అనేది ఎలా ఉంది, సో అంటే కణాల కదలిక అనేది కనీసం 30% అయినా ఉండాలి. సో మార్ఫాలజీ, ఈ స్పర్మ్ మార్ఫాలజీ అంటే ఏంటి, ఇప్పుడు మనకి నార్మల్గా అన్ని అంటే పార్ట్స్ అంతా ఒక ఆకారం అనేది సరిగ్గా ఉండడం అనమాట. స్పర్మ్కి కూడా మనకు ఒక ఆకారం అనేది ఉంటుంది. సో స్పర్మ్కి మనకి హెడ్ సరిగ్గా ఉందా, నెక్ అనేది సరిగ్గా ఉందా, టెయిల్ సరిగ్గా ఉందా లేదా, సో ఇవన్నీ సరిగ్గా ఉంటే స్పర్మ్ మార్ఫాలజీ అనేది బాగున్నట్టు అనమాట. సో నార్మల్గా ఎంత ఉండాలి స్పర్మ్ మార్ఫాలజీ అంటే కనీసం 4% అన్నా ఉండాలి. సో మనకి ఎట్లా చూస్తాము స్పర్మ్ మార్ఫాలజీ అంటే మనం స్పర్మ్ స్టెయిన్ అనేది చేసిన తర్వాత మనం ఒక మ్యాగ్నిఫైడ్ మైక్రోస్కోప్ కింద చూస్తాం అనమాట. సో దాంతో మనకి తెలుస్తుంది మార్ఫాలజీ అనేది ఎట్లా ఉంది అనేది. సో మనం ఒక 100 కణాలను టెస్ట్ చేస్తే కనీసం 4 కణాలన్నా బాగుంటే సో మినిమం 4% అన్నా ఉండాలన్నమాట. సో మోర్ దాన్ 4% మార్ఫాలజీ అనేది మనకి నార్మల్. సో మనకి స్పర్మ్ మార్ఫాలజీ మనకి 1 to 3% ఉంటే దాన్ని మైల్డ్ టెరటోజూస్పర్మియా అంటారు. మనకి లెస్ దాన్ 1% ఉంటే సివియర్ టెరటోజూస్పర్మియా అంటారు అనమాట. కాకపోతే మనకి ఈ స్పర్మ్ టెస్టింగ్, మనకి స్పర్మ్ కౌంట్ మనం నార్మల్గా మాన్యువల్గా చేస్తాం అనమాట. అంటే మనం హ్యూమన్స్ చూస్తాం. సో ఈ స్పర్మ్ మార్ఫాలజీ అనేది కూడా మనకి ఇంటర్ అబ్జర్వర్ వేరియేషన్ అనమాట. అంటే ఒక్కో మనిషి చూసినప్పుడు ఒక మనిషి మనకి నార్మల్ ఇవ్వచ్చు, అదే మనం సెమెన్ టెస్టింగ్ వేరే దగ్గర చేసుకుంటే మనకి అది అబ్నార్మల్ రావచ్చు. సో అది ఇంటర్ అబ్జర్వర్ వేరియేషన్ చూసే వాళ్ళ మీద దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. సో మనకి ఏంటి అంటే ఈ స్పర్మ్ మార్ఫాలజీ అనేది తక్కువ ఉంటే మనం ఈ ట్రీట్మెంట్స్కి వెళ్ళండి. సో అంటే స్పర్మ్ మార్ఫాలజీని బట్టి మనం ఐయుఐకి వెళ్ళండి, ఐవీఎఫ్కి వెళ్ళండి అని చెప్పడానికి రాదనమాట. ఎందుకంటే అది చూసే వాళ్ళని బట్టి కూడా మనకి వేరీ అవుతూ ఉంటుందన్నమాట మనకి స్పర్మ్ మార్ఫాలజీ అనేది. ఇంకా మనం వేరే స్టడీస్లో మనకి పెద్ద పెద్ద జర్నల్ ఆర్టికల్స్లో ఇచ్చిన దాన్ని బట్టి ఏంటి అంటే ఇప్పుడు మనకి నార్మల్ ఫర్టైల్ మెన్ అంటే ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళ శాంపుల్ తీసుకొని చూసినా కూడా కొంతమంది వాటిని కూడా సివియర్ టెరటోజూస్పర్మియా అని ఇచ్చారనమాట. సో దాన్ని బట్టి మనకి స్పర్మ్ మార్ఫాలజీ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట, అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి ప్రొసీడ్ అవ్వడానికి. కాకపోతే మనకి స్పర్మ్ మార్ఫాలజీ అనేది ఇంపార్టెంట్ ఎప్పుడు అవుతుంది, దాన్ని కూడా దృష్టిలో ఎప్పుడు పెట్టుకోవాలి అంటే మనకి మ్యారేజ్ అయి చాలా సంవత్సరాలు అయింది అయినా కూడా మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంది. సో అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఆఫ్ లాంగ్ డ్యూరేషన్ అనమాట. మ్యారేజ్ అయిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది, అట్లాంటప్పుడు మనకి మార్ఫాలజీ తక్కువగా ఉంది అంటే మనం పరిగణలోకి తీసుకొని వేరే ట్రీట్మెంట్స్ అనమాట దానికి సంబంధించి ఐయుఐ కానీ సో ఐవీఎఫ్ కానీ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. మనకి అబ్నార్మల్ స్పర్మ్స్ అంటే ఎట్లా ఉంటాయి అంటే కొన్నిసార్లు మనకి స్పర్మ్స్ అనేవి సో డబుల్ హెడెడ్ స్పర్మ్స్ కానీ, అంటే హెడ్ అనేది 2 రకాలుగా ఉంటుంది, టెయిల్స్ అనేవి డబుల్ టెయిల్స్ కానీ, లేకపోతే స్పర్మ్ కొంచెం చూడడం అంటే పెద్దగా కనిపించవచ్చు హెడ్ అనేది, లేదు మైక్రోజూస్పర్మియా అనమాట, స్పర్మ్ చిన్నగా కనిపించవచ్చు. సో ఇట్లా రకరకాలుగా ఉండొచ్చు అనమాట. సో మరి స్పర్మ్ మార్ఫాలజీ అనేది అబ్నార్మల్గా ఉన్నప్పుడు ట్రీట్మెంట్స్ ఏమన్నా తీసుకుంటే అది ఆటోమేటిక్గా కరెక్షన్ అనేది అవుతుందా అంటే ఇప్పుడు మనకి కొంతమందికి ఏంటి అంటే జెనెటిక్గా ఇట్లా కొంచెం గ్లోబోజూస్పర్మియా, మైక్రోజూస్పర్మియా ఇట్లా ఉంటాయన్నమాట. వీళ్ళకి ఏమని చెప్తాము అంటే సో ఇది జెనెటిక్గా వచ్చింది కాబట్టి ఇట్లాంటివి ట్రీట్మెంట్స్ తీసుకుంటే కొన్ని కవర్ అవ్వవు అనమాట. కాకపోతే కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు మెయిన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనమాట. అంటే వాళ్ళు కొంచెం వాళ్ళ లైఫ్ స్టైల్లో అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అట్లా తీసుకోవడము, నెక్స్ట్ వాళ్ళ ఫుడ్ చేంజెస్ కానీ హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవడము. సో మెయిన్ మందులు అనమాట. ఒక మందులు యాంటీ ఆక్సిడెంట్స్ ఒక 2-3 months తీసుకుంటే దానివల్ల కొంచెం మార్ఫాలజీ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో మనకి స్పర్మ్ మార్ఫాలజీ అనేది నార్మల్గా మనకి వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి.
ఇంటర్ అబ్జర్వర్ వేరియేషన్ అనేది కూడా ఉంటుంది కాబట్టి. కాకపోతే ఎప్పుడు మనం వరి అవ్వాలి అంటే మనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇన్ఫర్టిలిటీ ఆఫ్ లాంగ్ డ్యూరేషన్ ఉంది, సో మనకి రీజన్ అనేది తెలియట్లేదు. సో అట్లాంటప్పుడు మనకి స్పర్మ్ మార్ఫాలజీ అనేది రోల్ అనేది ప్లే చేస్తుంది అన్నమాట.